జై గురుదత్త. ఈరోజు నేను బచ్చలి కూరతో పప్పు చేస్తున్నాను. దానికోసం నేను ఒక గంట సేపు కందిపప్పును నానబెట్టుకున్నాను. పప్పులు ఏవైనా కూడా కందిపప్పు కానీ, శనగపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు ఏదైనా కూడా మనము అవకాశం ఉన్నంత వరకు నానబెట్టుకొని ఆ నీటిని కూడా వంపేసి పప్పులో మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసి ఉడికించుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావని చెప్పి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నానబెట్టినటువంటి కందిపప్పును నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/4 టీ స్పూన్ పసుపు మరియు 2 స్పూన్ల నూనెను వేశాను. ఇలా నూనె వేసి 2 విజిల్స్ రానించాను. నూనె వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది మరియు మెత్తగా ఉడుకుతుందనమాట. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపుగా నేను మన మేడపైకెళ్ళి బచ్చలి కూరను తెంపుకొనొచ్చాననమాట. ఈ బచ్చలి కూర ఇప్పటికి నేను 4, 5 సార్ల వరకు చేసుకున్నాను. కట్ట రూ. 50 పెట్టి కొన్నాను గదా! ఒక్కసారికే వాడడానికి మనసొప్పక నేను ఆ కాడలు పెడితే నాకు బాగా విరగ్గాసినట్లుగా బచ్చలాకు కావాల్సినప్పుడంతా కూడా మన ఇంట్లోనే దొరుకుతా ఉందనమాట. బచ్చల కూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించి బచ్చలాకును నేను ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటాననమాట. తెంపుకొచ్చిన బచ్చలాకును నీళ్ళల్లో పెట్టి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమోటాలను కూడా కట్ చేసుకోవాలి. నేను 4, 5 పచ్చిమిరపకాయలను చక్రాలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. టమోటోల్లో ఈ మాదిరిగా ముచ్చుకు తీసేయాలి. ఎందుకంటే టమోటాల పైన పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ పెస్టిసైడ్స్ అన్నీ కూడా ముచ్చుక ప్రాంతంలో ఎక్కువగా నిల్వ ఉండే అవకాశం ఉంది. అందుకని ముచ్చుకలు తీసేసి టమోటోలను తరిగాను. తర్వాత ఒక ఒక అరచిప్ప అరచిప్పలో అరచిప్ప వరకు కొబ్బరిని బ్యాక్ సైడ్ కూడా పీల్ చేసి బరకగా మిక్సీ వేసి ఆ కొబ్బరిని అట్టిపెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు 2 విజిల్స్ తర్వాత పప్పు ఇలా ఉడికి ఉంటుంది. ఇందులోనే నేను మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిను మరియు తరిగి పెట్టుకున్నటువంటి 2 టమోటాలు, మరి బచ్చల కూరను, మరి పచ్చిమిరపకాయలను కూడా అన్నిటిని వేసి తగినంత ఉప్పు వేసి తర్వాత ఒక 2 అంగుళాల వరకు చింతపండు నానబెడితే సరిపోతుందనమాట. ఆ చింతపండు నీటిని మరియు ఉప్పును కూడా వేసిన తర్వాత స్పూన్‌తో నేను ఒకసారి కలిపాను. ఎందుకో నాకు నీరు తక్కువవుతాయి అని అనిపించింది. అందుకే ఒక టీ గ్లాస్‌తో ఒక అర గ్లాస్ వరకు నేను నీటిని పోసి మరి 1 లేదా 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ఒకసారి పప్పు గుత్తితో పప్పునంతటిని ఎనుపుకొని ఒక 5-10 నిమిషాల వరకు స్టవ్‌లో సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మరొకసారి ఉడకనిస్తే పప్పు అంతా కూడా సమంగా ఉడికి చాలా అంటే చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. నెయ్యి పోపైన వేసుకోవచ్చు, నూనె పోపైనను వేసుకోవచ్చనమాట. నేను మాత్రం ఈరోజు నూనె పోపే వేస్తున్నాను. పోపు గెరిట పెట్టుకొని ఒక 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు మరియు ఇంగువను కూడా వేసి స్టవ్ కట్టేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ కారంని వేయండి. దానివల్ల ఏమైతుందంటే టేస్ట్ అండ్ టెక్స్చర్ 2 కూడా ఎన్హాన్స్ అవుతాయన్నమాట. చాలా బాగా ఉంటుందన్నమాట. నేను ఆ పోపుని ఇప్పుడు పప్పు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. చపాతీలోకి, రైస్‌లోకి రెండింటిలోకి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ పప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.